మీ అందరికి శుభాభివందనములు. విశ్వాసమందు నిలకడగా ఉండు. అపోస్తలుల కార్యం 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారికి హెచ్చరించిరి. అంచె దినములలో అనేకులు తమ విశ్వాసమును పోగొట్టుకుంటారు. విశ్వాసమును పోగొట్టుకునే పరిస్థితులు: 1, మంచి మనస్సాక్షిని త్రోసివేయడం ద్వారా విశ్వాసమును పోగొట్టుకునేదరు. 1 తిమోతి 1:18. నా కుమారుడు అని తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడువై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచన వాక్యములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ అప్పగించుకున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసము నుండి తప్పిపోయి ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. 2, అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచడం ద్వారా విశ్వాసమును పోగొట్టుకున్నారు. 1 తిమోతి 4:1. అయితే కడపర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3, తన వింటి వారిని రక్షించకపోవటం వలన విశ్వాస త్యాగం చేయుచున్నారు. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడల వాడు విశ్వాసం త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. మధురగానము. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు. మారుచున్న లోకములో జారి తెలియని లోకములో మారని దేవుడు మన యేసుడు. యుగాలు మారిన తరాలు మారిన మారని దేవుడు మన యేసుడు. సూర్య చంద్రులు గతించిన భూమి ఆకాశములు నశించిన మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు. నీతి న్యాయ కరుణలో నిశ్చలమైన ప్రేమలో మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిపరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబంలోను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి.